నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. తక్కువ నూనెతోటి చక్కగా ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ రెసిపీ అండి. మీరు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కూడా చక్కగా లైట్గా ఈ ఫుడ్ని అయితే తీసుకోండి. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది తప్ప ఎగటనేది కొట్టదు. మరి సింపుల్ ఈజీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ రెసిపీని చేసుకోవడానికి 1 కప్పు చిన్న సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. ఈ సగ్గుబియ్యం మీరు కావాలంటే పెద్దవి కూడా తీసుకోవచ్చు, కానీ ఈ సగ్గుబియ్యం చేసుకుంటే మనకి ఈ విధంగా పాన్ మీద తక్కువ నూనెతో అట్లు కాల్చుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని చక్కగా ఈ విధంగా నానబెట్టుకోండి. నీరంతా బాగా ఇంకిపోయేలాగా ఒక టీ జాలీలో కానీ పెద్ద జల్లెడలో కానీ వేసుకొని ఈ విధంగా నీటిని అంతటిని వడకట్టుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోని ఒక 4 దుంపల్ని ఈ విధంగా మజ్జిగ కట్ చేసుకొని ఉడకపెట్టుకొని పెట్టుకున్నానండి. అలాగే 2 ఉల్లిపాయల ముక్కలు, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ నానిన సగ్గుబియ్యం అంతట్లోని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే జీలకర్ర కూడా ఒక 2 స్పూన్లు అయితే వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోండి. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. సగ్గుబియ్యాన్ని మీరు 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మీరు అనుకోవచ్చు ఏంటి సగ్గుబియ్యం నానలేదని, కానీ మనం నోట్లో వేసుకొని చూస్తే నానినట్టు మనకి తెలిసిపోతుంది, పైకి అలాగే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు దీన్ని అంతటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపలను కూడా వేసేసుకొని ఇంకా ఎటువంటి వాటర్ గట్రా ఏమి వేసుకోకూడదండి. ఈ బంగాళదుంపలతోనే అంతా బాగా కలిసేలా ముద్దలా ఈ విధంగా కలుపుకోవాలి. చిన్న పాలిథిన్ కవర్ తీసుకోండి, లేదా బటర్ పేపర్ అయినా తీసుకొని చిన్న ముద్దలా తీసుకొని ఈ విధంగా పల్చగా ఒత్తుకోండి. చేతికి తడి కానీ నూనె కానీ పెట్టుకొని తడి చేసుకుంటూ లేదా నూనెని అద్దుకుంటూ ఈ విధంగా పల్చగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని దోశ పాన్ మీద వేసేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టేసుకొని కొంచెం కాలడానికి టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇటు ఒక 5 నిమిషాలు అటు కాల్చుకొని తిప్పుకుంటూ కొంచెం అంత ఆయిల్ వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్య బంగాళదుంప దోశలు అయితే రెడీ అయిపోతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సరే కదండి, ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, మరి ఎక్కువ కాలాల్సిన అవసరం అయితే లేదండి. వేడిగా ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదండి. ఇలాగే వేడిగా తింటే భలే బాగుంటుందండి. నోటికి ఎంత తినాలనిపిస్తుంది. ఫాస్టింగ్లోనైనా లేదంటే మీ పిల్లలకైనా పెద్దలకైనా ఇంట్లో వాళ్ళకి హెల్తీగా చేసి పెట్టాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. మరి నేను చేసిన ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సగ్గుబియ్యం బంగాళదుంప దోశ తక్కువ ఆయిల్తో ఎంతో హెల్దీగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే, నేను మీ స్వప్న. థ్యాంక్ యూ.